తెలంగాణ ఉద్యమంలో బీజేపీ పార్టీ యొక్క పాత్ర. తెలంగాణ ఉద్యమంలో అంటే జై తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉన్న ఒక పార్టీ భారతీయ జనసంఘ్. కానీ జయాంధ్ర ఉద్యమం తర్వాత 80వ దశకం తర్వాత తెలంగాణ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. చివరికి పార్లమెంటులో, లోక్సభలో, రాజ్యసభలో మద్దతు తెలిపి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి సహకరించిన ఒక పార్టీ బీజేపీ పార్టీ. ఆ బీజేపీ పార్టీ యొక్క ప్రస్థానం గురించి చూసే ముందు అసలు బీజేపీ పార్టీ ఎప్పుడు మొదలైంది, ఏ విధంగా భారతీయ జనసంఘ్ బీజేపీ పార్టీగా మారింది, దాంట్లో ఎల్కే అద్వానీ యొక్క పాత్ర ఏమిటి, సుష్మా స్వరాజ్ యొక్క పాత్ర ఏమిటి, తెలంగాణ ఉద్యమము నిర్మించడంలో బీజేపీ పార్టీ యొక్క పాత్ర గురించి పరిశీలించే ఒక ప్రయత్నం చేస్తే 1951లో మొట్టమొదటిసారిగా 1951లో భారతీయ జనసంఘ్ అనేది ఏర్పాటైనది. ఈ భారతీయ జనసంఘాన్ని ఏర్పాటు చేసినది శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. 1951లో భారతీయ జనసంఘ్ అనేది ఏర్పడింది. దీన్ని ఏర్పాటు చేసినది శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ఇది 1977లో భారతీయ జనసంఘ్ జనతా పార్టీలో కలిసిపోయినది. 1977లో మొట్టమొదటిసారి కాంగ్రెస్ ఇతర గవర్నమెంట్ ఏర్పడింది. మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ ఏర్పడింది. ఆ మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ ఏర్పడ్డప్పుడు ఆ జనతా పార్టీలో విలీనమైన ఒక పార్టీ ఏంటంటే భారతీయ జనసంఘ్. ఆ భారతీయ జనసంఘ్ జనతా పార్టీలో కలిసిపోయిన తర్వాత మళ్ళీ 1980 సంవత్సరంలో 1980లో ఆ జనతా పార్టీ మళ్ళీ విడిపోయింది. జనతాదళ్, జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, లోక్దళ్ పార్టీగా యొక్క జనతా పార్టీ విడిపోవడం జరిగింది. లోక్దళ్, జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 భాగాలుగా విడిపోవడం జరిగింది. అలా విడిపోయిన సందర్భంలో 1980 ఏప్రిల్ 6వ తారీఖు నాడు 1980 ఏప్రిల్ 6వ తారీఖు నాడు భారతీయ జనతా పార్టీ అనేది ఆవిర్భవించడం జరిగినది. అలా ఆవిర్భవించినటువంటి భారతీయ జనతా పార్టీ 1984 ఎన్నికలలో మొట్టమొదటిసారిగా కేంద్రంలో 2 స్థానాలు మాత్రమే గెలుచుకున్నది. 2 స్థానాలు గెలుపొందిన భారతీయ జనతా పార్టీ 89లో 86 స్థానాలు, 91లో 117 స్థానాలు, అదేవిధంగా 96లో మొట్టమొదటిసారిగా వాజ్పేయి గవర్నమెంట్ 13 రోజుల పాటు, ఆ తర్వాత 13 నెలల పాటు, ఆ తర్వాత సంపూర్ణంగా 99 నుంచి 2004 మధ్య 5 సంవత్సరాల గవర్నమెంట్ని కొనసాగించినది భారతీయ జనతా పార్టీ. అంటే 84లో 2 స్థానాలతో ప్రస్థానం మొదలుపెట్టిన భారతీయ జనతా పార్టీ 2014 ఎన్నికల్లో 282 స్థానాలు గెలుపొంది వాళ్ళ కేంద్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించి ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పాటు చేసినది భారతీయ జనతా పార్టీ. అలాంటి భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణ ఉద్యమానికి సంబంధాలు కలిగి ఉన్నది. అంటే కేంద్ర స్థాయిలో అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉన్నప్పటికీ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పటివరకు ఎన్నడూ కూడా 10 స్థానాలకు మించి ఎన్నడూ కూడా గెలుపొందలేదు భారతీయ జనతా పార్టీ. అంటే కేంద్రంలో బలంగా ఉన్నప్పటికీ ఇక ప్రాంతీయ వ్యవస్థకు వచ్చేసరికి బీజేపీ పార్టీ అనేది ఒక బలవంతమైన పార్టీగా ఏమి కొనసాగలేదు. కానీ తెలంగాణ ఉద్యమాన్ని వెన్నంట నడిచి తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించే ప్రయత్నం చేసినది భారతీయ జనతా పార్టీ. 1998లో కాకినాడ తీర్మానం చేసి 1 ఓటు 2 రాష్ట్రాలు, మీరు 1 ఓటు ఇస్తే మీకు 2 రాష్ట్రాలు ఇస్తామని చెప్పేసి కాకినాడ తీర్మానంలో 1 ఓటు 2 రాష్ట్రాలు అనే తీర్మానానికి కట్టుబడి ఉన్నది బీజేపీ పార్టీ. కానీ 2000 సంవత్సరంలో ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాంచల్ రాష్ట్రాలని బీజేపీ పార్టీ ఏర్పాటు చేసినది. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికి బీజేపీ పార్టీ ముందుకు రాలేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇద్దామని బీజేపీ పార్టీ ముందుకొచ్చే ప్రయత్నంలో టీడీపీ పార్టీ మద్దతు అనేది బీజేపీకి చాలా అవసరము. టీడీపీ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దాని కారణంగా తెలంగాణ రాష్ట్రం ఆగిపోయినది. అదేవిధంగా మహారాష్ట్రలో విదర్భ రాష్ట్రాన్ని కూడా ఏర్పాటు చేయడానికి బీజేపీ సముఖంగా ఉన్నప్పటికీ శివసేన కారణంగా విదర్భ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలేదు. కాబట్టి ఈ విధంగా ఒక ఉమ్మడి గవర్నమెంటు ఎన్డీఏ గవర్నమెంటు 2000 సంవత్సరంలో ఉన్న సందర్భంలో కొన్ని రాజకీయ పార్టీల మద్దతు అవసరమైన సందర్భంలో బీజేపీ పార్టీ 2000 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రాలేదు. కానీ ఆ తర్వాత 2008వ సంవత్సరంలో బీజేపీ సంకల్ప యాత్ర నిర్వహించినది. ఆ సంకల్ప యాత్ర సందర్భంగా సికింద్రాబాద్లో ఒక బహిరంగ సభలో ఎల్కే అద్వానీ మాట్లాడుతూ 2009 ఎన్నికల ముందు ఒక సభలో మాట్లాడుతూ మాకు 2000 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని ఉన్నప్పటికీ టీడీపీ పార్టీ కారణంగా మేము ఇవ్వలేకపోయాము.
సరే 2009 ఎన్నికలలో మేము విజయం సాధిస్తే, ఎందుకంటే 2004 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2009 ఎన్నికలలో విజయం సాధిస్తే 100 రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ పార్టీ సందర్భంగా ఎల్కే అద్వానీ సంకల్ప యాత్రలో ప్రకటించాడు. కానీ 2009లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ పార్టీ హామీ ఇచ్చినప్పటికీ ఇది అమలయ్యే పరిస్థితిలో కనపడలేదు. కానీ ఆ తర్వాత బీజేపీ పార్టీ 2009 తర్వాత ఏర్పడిన పొలిటికల్ జేసీలో ప్రముఖ పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలబడింది. అదేవిధంగా 2010 జనవరి 5వ తారీఖు నాడు నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి, 2009 డిసెంబర్ 7వ తారీఖు నాడు రోషయ్య నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి, 2012 డిసెంబర్ 28, 29, 27, 28 తారీఖులు నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి బీజేపీ పార్టీ హాజరైనది. ఈ 3 సమావేశాలు కూడా తెలంగాణకు సంబంధించి మద్దతును ప్రకటించినది బీజేపీ పార్టీ. కాబట్టి అన్ని సందర్భాల్లో కూడా తెలంగాణకు మద్దతు నిలబడ్డ పార్టీ బీజేపీ పార్టీ. 2010 అఖిలపక్ష సమావేశానికి బండారు దత్తాత్రేయ, హరిబాబు హాజరయ్యి తెలంగాణకు మద్దతు తెలిపారు. అదేవిధంగా 2012 డిసెంబర్ 27, 28 తారీఖు నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి ఆ సందర్భంగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, బీజేపీ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, అలాగే ఆంధ్ర ప్రాంతంకి వెళ్ళి హరిబాబు ఇద్దరు హాజరయ్యి తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపారు. అలాగే 2007 రోషయ్య కమిటీ సమావేశం కూడా హాజరయ్యి తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలపడం జరిగింది. అదేవిధంగా కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో పోరు తెలంగాణ యాత్ర 2012 జనవరి 19వ తారీఖు నాడు 2012 జనవరి 12వ తారీఖు నాడు తెలంగాణ పోరు యాత్ర పేరుతోటి 88 నియోజకవర్గాలు చుట్టూ వచ్చేసి తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపే ప్రయత్నం చేసింది, తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించే ప్రయత్నం చేసింది. అదేవిధంగా 2010 జనవరి 23వ తారీఖు నాడు తెలంగాణ విద్యార్థి రణబేరి ఉస్మాన్ యూనివర్సిటీలో నిర్వహిస్తే ఆ సమావేశానికి సుష్మా స్వరాజ్ హాజరై తెలంగాణకు మద్దతు ప్రకటించింది. అదేవిధంగా 2012 సెప్టెంబర్ 3వ తారీఖు నాడు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 2012 సెప్టెంబర్ 3వ తారీఖు నాడు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ యొక్క బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఒక ఆమరణ నిరాదీక్ష కూడా చేయడం జరిగింది. అదేవిధంగా 2013 సెప్టెంబర్ 27వ తారీఖు నాడు మహబూబ్ నగర్లో తెలంగాణ గర్జన పేరుతో ఒక సభను కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 2013 జూన్ 3వ తారీఖు నాడు 2013 జూను 3వ తారీఖు నాడు నవనగార సమితిని స్థాపించినటువంటి నాగం జనార్దన్ రెడ్డి తన యొక్క పార్టీని బీజేపీ పార్టీలో విలీనం చేయడం జరిగింది. అదేవిధంగా 2014 ఫిబ్రవరి 18వ తారీఖు నాడు లోక్సభలో సుష్మా స్వరాజ్ మద్దతు తెలపడం జరిగింది. అలాగే ఫిబ్రవరి 20వ తారీఖు నాడు రాజ్యసభలో అరుణ్ జైట్లీ మద్దతు తెలపడం జరిగింది. ఇలా మద్దతు తెలిపి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన పార్టీ బీజేపీ పార్టీ అనే అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అలాయ్ బలాయ్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం బండారు దత్తాత్రేయ అనే ఒక సాంస్కృతిక పరంగా అన్ని సమాజాలను ఏకీకృతం చేసే ప్రయత్నంగా అలాయ్ బలాయ్ అనే ఒక కార్యక్రమాన్ని బండారు దత్తాత్రేయ నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రతిపక్ష పాత్ర ఉన్నటువంటి బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి మద్దతు తెలిపి లోక్సభలో రాజ్యసభలో మద్దతు తెలిపి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సహకరించిన పార్టీ బీజేపీ పార్టీ అనే అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇక్కడ సంకల్ప యాత్రలో తెలంగాణ కోసం హామీ ఇచ్చిన వ్యక్తి ఎల్కే అద్వానీ, ఉస్మాన్ యూనివర్సిటీలో రణబేరికి హాజరైన వ్యక్తి సుష్మా స్వరాజ్, తెలంగాణ పోరుయాత్ర నిర్వహించిన వ్యక్తి కిషన్ రెడ్డి, అదేవిధంగా అలాబైలే కార్యక్రమం నిర్వహించిన వ్యక్తి బండారు దత్తాత్రేయ, లోక్సభలో మద్దతు తెలిపిన ఒక మహిళ సుష్మా స్వరాజు, రాజ్యసభలో మద్దతు తెలిపిన వ్యక్తి అరుణ్ జైట్లీ అన్న అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నాగం జనార్దన్ నవనగార సమితిని కూడా బీజేపీ పార్టీలో విలీనం చేసిన అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి భారతీయ జనతా పార్టీ 80వ దశకం తర్వాత కాకినాడ తీర్మానంలో ఒక ఓటు రెండు రాష్ట్రాలకు మద్దతు తెలిపేసి తెలంగాణ రాష్ట్ర విషయంలో అన్నిసార్లు కూడా మద్దతు తెలిపిన పార్టీ బీజేపీ అన్న అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకుని ఒక ప్రయత్నం చేయాలి. ఇది బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు. అలాగే మరొక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, భారతదేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన పార్టీ. 1985లో ఆలెన్ ఆక్టివేని హ్యూమ్ అనే వ్యక్తి 1985 డిసెంబర్ 28వ తారీఖు నాడు జాతీయ కాంగ్రెస్ను స్థాపించడం జరిగింది. ఆ జాతీయ కాంగ్రెస్ 85 నుంచి 1905 మధ్య మితవాద యుగము, 1905 నుంచి 20 మధ్య అతివాద యుగము, ఆ తర్వాత గాంధీ యుగాలలో
భారతదేశం కోసం ఎన్నో పోరాటాలు చేసినది. వందే మాతర ఉద్యమాన్ని, హోమ్ రూల్ ఉద్యమాన్ని, సహాయ నిరాకరణ ఉద్యమాన్ని, ఉప్పు సత్యాగ్రహాన్ని, క్విట్ ఇండియా ఉద్యమాలు నిర్వహించి భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన పార్టీ ఈ యొక్క జాతీయ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కూడా ప్రముఖ పాత్ర పోషించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ అభ్యర్థులు అనేవాళ్ళు ఇండియన్ హిస్టరీలో భాగంగా 1885 నుంచి 1947 వరకు జరిగినటువంటి జాతీయ కాంగ్రెస్ సమావేశాలని, ఆ యొక్క ఉద్యమాల యొక్క తీరుతెన్నులని, ఎవరెవరు ఏ సమావేశానికి అధ్యక్షత వహించారు, ఏ సమావేశంలో ఏం తీర్మానం తీసుకున్న అంశాలను అభ్యర్థులు చదవగలిగితే మన ఎగ్జామ్లో కంపల్సరీగా 1 మార్క్ వస్తుంది. ఇక తెలంగాణ రాష్ట్రానికి విషయం ఇస్తే కాంగ్రెస్ పార్టీతో సంబంధాల విషయాలకి మనం పరిశీలిస్తే 1948లో హైదరాబాదు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 1953లో ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఉద్యమాలకు ప్రధానమైన కారణమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో హీరో ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఉద్యమంలో విలన్ ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ జీరో ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. అంటే తెలంగాణ ఉద్యమంలో హీరో కాంగ్రెస్ పార్టీనే, తెలంగాణ ఉద్యమంలో విలన్ ఎవరంటే కాంగ్రెస్ పార్టీనే, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జీరో ఎవరంటే కాంగ్రెస్ పార్టీనే. కాబట్టి హైదరాబాద్ రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని, ఈ 4 రాష్ట్రాలను కూడా ఏర్పాటు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ప్రణబ్ ముఖర్జీ కమిటీని 2005 జనవరి 8వ తారీఖున ఏర్పాటు చేసి తెలంగాణ కోసం కొంచెం ముందు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 2009 ఫిబ్రవరి 12వ తారీఖున రోషయ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు అనేవి సంపూర్ణమైన ఒక నివేదికను ఇవ్వలేదు. ప్రణబ్ ముఖర్జీ కమిటీకి 36 రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చినా కూడా అది ముందుకు జరగలేదు. కానీ 2004 ఎన్నికలకు ముందు సోనియా గాంధీ కరీంనగర్ సభలో జాతీయ కాంగ్రెస్ కండువా జెండాన్ని, అదేవిధంగా కాంగ్రెస్ కండాతో పాటు టీఆర్ఎస్ యొక్క గులాబీ కండను కూడా మీదేసుకొని ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఒక మహిళ ఎవరంటే సోనియా గాంధీ. అదేవిధంగా కామన్ మినిమం ప్రోగ్రాంలో కూడా తెలంగాణ గురించి ప్రస్తావించారు. అదేవిధంగా 2004 జూన్ 7వ తారీఖున రాష్ట్రపతి ప్రసంగంలో కూడా తెలంగాణ యొక్క ప్రస్తావన గురించి ఉంది. కాబట్టి ప్రణబ్ ముఖర్జీ కమిటీ, రోషయ్య కమిటీ కామన్ మినిమం ప్రోగ్రాంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగంలో పేర్కొన్నారు. అదేవిధంగా 69 ఉద్యమాన్ని నిర్వహించిన ఒక పార్టీ తెలంగాణ ప్రజాసమితి. కాబట్టి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీనే అన్ని ఉద్యమాలు నిర్వహించడం అనేది జరిగింది. ఆ విధంగా 1994 ఎన్నికల్లో 1994లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలై కేవలం 26 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. మళ్ళీ 2004 ఎన్నికలలో 2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అడ్డుకోవడానికి కూడా ప్రయత్నం చేసిన ఒక పార్టీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అనే అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 2009లో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష కారణంగా 2009 డిసెంబర్ 7వ తారీఖు నాడు రోషయ్య అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తే అన్ని పార్టీలు మద్దతు తెలిపితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నది 2009 డిసెంబర్ 9వ తారీఖు నాడు. చిదంబరం ప్రకటన వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా. కానీ ఆంధ్రుల యొక్క రాజకీయ మితిమీరిన తెలివి కారణంగా, ఆంధ్రుల రాజీనామా డ్రామాల కారణంగా వచ్చిన ప్రకటన వెనక తీసుకోవడం జరిగింది 2009 డిసెంబర్ 23వ తారీఖు నాడు. ఈ నేపథ్యంలో 2009లో ఒక ప్రకటన వెనక తీసుకున్న తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఆందోళన అనేది చెలరేగితే ఆ సందర్భంగా చిదంబరం అనే వ్యక్తి మరోసారి అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. 2010 జనవరి 5వ తారీఖు నాడు చిదంబరం, అప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నట్టు చిదంబరం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ అఖిలపక్ష సమావేశానికి 8 పార్టీలు 16 మంది సభ్యులు అనేవాళ్ళు హాజరు కావడం జరిగింది. ఈ ఢిల్లీలో జనవరి 5వ తారీఖున అఖిలపక్ష సమావేశం ఢిల్లీలోని నార్త్ బాగ్లో నిర్వహించడం జరిగింది. 8 పార్టీల సభ్యులు 16 మంది హాజరయ్యారు. పార్టీల వారు ఇక్కడ ఎగ్జామ్లో కంపల్సరీగా అభ్యర్థులు గుర్తుపెట్టుకునే అంశం ఏంటంటే మొదటి అఖిలపక్ష సమావేశం 2010 జనవరి 5వ తారీఖు, రెండవ అఖిలపక్ష సమావేశం 2012 డిసెంబర్ 27-28 తారీఖులలో, డిసెంబర్ 27 తారీఖులలో రెండో అఖిలపక్ష సమావేశాన్ని 2012 సంవత్సరంలో నిర్వహించడం జరిగింది. కాబట్టి రెండో అఖిలపక్ష సమావేశానికి ఏ పార్టీలు హాజరైనాయి,
ఎవరు అభ్యర్థులు హాజరయ్యని చెప్పేసి అభ్యర్థులు అనేవాళ్ళు పక్కన ఒక టేబుల్ రూపంలో ఏర్పాటు చేసుకొని చదువుకోగలిగితే కంపల్సరీ ఎగ్జామ్లో బిట్ అనేది మనకు కంపల్సరీ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి 2010 జనవరి 5వ తారీఖు నాడు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి పార్టీల వారీగా చూస్తే టీఆర్ఎస్ పార్టీ నుంచి 2010 జనవరి 5వ తారీఖున ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి చిదంబరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి టీఆర్ఎస్ పార్టీ తరఫున హాజరైన వాళ్ళు కేసీఆర్ జయశంకర్ సారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి హాజరైన వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కావూరి సాంబశివరావు కాంగ్రెస్ పార్టీ నుంచి హాజరు కావడం జరిగింది. అదేవిధంగా టీడీపీ పార్టీ నుంచి రేవూరు ప్రకాష్ రెడ్డి, యనమల రామకృష్ణుడు హాజరు కావడం జరిగింది. రేవూరు ప్రకాష్ రెడ్డి, యనమల రామకృష్ణుడు టీడీపీ పార్టీకి హాజరు కావడం జరిగింది. అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి బండారు దత్తాత్రేయ, హరిబాబు హాజరు కావడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఈ 4 పార్టీలతో పాటు మరొక చిన్న పార్టీల్లో సిపిఎం పార్టీకి వెళ్ళి బివి రాఘవులు, జూలకంటి రంగారెడ్డి, సిపిఐ పార్టీ నుంచి నారాయణ, గుండా మల్లేష్ హాజరు కావడం జరిగింది. నారాయణ, గుండా మల్లేష్ సిపిఐ పార్టీ నుంచి. అదేవిధంగా ఎంఐఎం పార్టీకి వెళ్ళి అక్బరుద్దీన్ ఓవైసీ, అసాదుద్దీన్ ఓవైసీ ఇద్దరు కూడా హాజరు కావడం జరిగింది. అదేవిధంగా ప్రజారాజ్యం పార్టీకి వెళ్ళి చిరంజీవి, సి రామచంద్రయ్య హాజరయ్యారు. ప్రజారాజ్యం పార్టీకి వెళ్ళి చిరంజీవి, సి రామచంద్రయ్య హాజరు కావడం జరిగింది. ఇక 2009 జనవరి 5వ తారీఖున నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి 8 పార్టీలు 16 మంది సభ్యులు హాజరయ్యారు. అదేవిధంగా 2012 డిసెంబర్ 27 తారీఖులో జరిగిన అఖిలపక్ష సమావేశానికి అప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి సుశీల్ కుమార్ షిండే అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగితే ఆ అఖిలపక్ష సమావేశానికి 8 పార్టీలు 16 మంది సభ్యులు హాజరయ్యారు. మనకు 2010 జనవరి 5వ తారీఖున టీఆర్ఎస్ పార్టీ నుంచి హాజరైన వాళ్ళు కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ అయితే 2012 సమావేశానికి కేసీఆర్, నాయన్ నరసింహారెడ్డి హాజరయ్యారు. ఎందుకంటే అప్పటికి ప్రొఫెసర్ జయశంకర్ సార్ 2011లోనే మరణించిన కారణంగా మరొక అభ్యర్థిగా నాయన్ నరసింహారెడ్డి హాజరయ్యారు. అదేవిధంగా 2010 జనవరి 5వ తారీఖున కాంగ్రెస్ పార్టీ తరఫున ఉత్తమ్ కుమార్ రెడ్డి, కావూరి సాంబశివరావు హాజరైతే 2012 సమావేశానికి సురేష్ రెడ్డి, గాదె వినోద్ రెడ్డి హాజరయ్యారు. సురేష్ రెడ్డి, గాదె వినోద్ రెడ్డి, గాదె వెంకటరెడ్డి హాజరు కావడం జరిగింది. సురేష్ రెడ్డి, గాదె వెంకటరెడ్డి. 2010 సమావేశానికి హాజరైన వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కావూరి సాంబశివరావు హాజరయ్యారు. టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్. ఇక్కడ 2012లో కేసీఆర్, నాయన్ నరసింహారెడ్డి. అదేవిధంగా టీడీపీ పార్టీకి వెళ్ళి 2010 సమావేశానికి హాజరైన వాళ్ళు రేవూరు ప్రకాష్ రెడ్డి, యనమల రామకృష్ణుడు అయితే 2012 సమావేశానికి హాజరైంది కడియం శ్రీహరి, యనమల రామకృష్ణుడు. కాబట్టి ఇక్కడ రేవూరు ప్రకాష్ రెడ్డి స్థానంలో కడియం శ్రీహరి రావడం జరిగింది. యనమల రామకృష్ణుడు 2 సార్లు హాజరు కావడం జరిగిన అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఎంఐఎం పార్టీకి వెళ్ళి అక్కడ అసాదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ హాజరైతే ఇక్కడ అక్బరుద్దీన్ ఓవైసీ ఆసుపత్రిలో ఉన్న కారణంగా అసాదుద్దీన్ ఓవైసీ, జీవి నారాయణ ఇద్దరు హాజరయ్యారు. అదేవిధంగా సిపిఐ పార్టీకి వెళ్ళి, సిపిఎం పార్టీకి వెళ్ళి మొదటి సమావేశానికి ఎవరు హాజరయ్యారో రెండవ సమావేశానికి వాళ్ళు హాజరయ్యారు. అంటే ఇక్కడ సిపిఎం పార్టీకి వెళ్ళి జూలకంటి రంగారెడ్డి, బివి రాఘవులు, సిపిఎం పార్టీకి వెళ్ళి, సిపిఐ పార్టీకి వెళ్ళి నారాయణ, గుండా మల్లేష్ హాజరు కావడం జరిగినది. అదేవిధంగా మిగిలిన పార్టీలు అంటే 2010 సమావేశం జనవరి 5వ తారీఖు నాడు ప్రజారాజ్యం హాజరైతే 2012లో ప్రజారాజ్యం అనే పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ విలీనమైపోయింది. కానీ అప్పటికి వైఎస్ఆర్ పార్టీ రావడం జరిగింది. ఆ వైఎస్ఆర్ సిపి తరపున మైసూరారెడ్డి హాజరు కావడం జరిగింది. అలాగే బీజేపీ పార్టీ తరఫున బండారు దత్తాత్రేయ, హరిబాబు హాజరైతే ఇక్కడ కిషన్ రెడ్డి, హరిబాబు హాజరు కావడం జరిగింది. హరిబాబు హాజరు కావడం జరిగింది. కాబట్టి ఇక్కడ 8 పార్టీలు, అక్కడ 8 పార్టీల అంశాలను అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ తేడా వచ్చిన అంశాలు ఏమిటంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఇద్దరు చేంజ్ అయిపోయారు. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కావూరి సాంబశివరావు హాజరైతే ఇక్కడ సురేష్ రెడ్డి, గాదె వెంకటరెడ్డి. టీడీపీ పార్టీలో ఒక్కరు చేంజ్ అయ్యారు. రేవూరు ప్రకాష్ రెడ్డి స్థానంలో కడియం శ్రీహరి హాజరు కావడం జరిగింది. సిపిఎం, సిపిఐ ఎలాంటి తేడాలు లేవు. ఎంఐఎం పార్టీకి సంబంధించి అసాదుద్దీన్ ఓవైసీ, జీవి నారాయణ ఎక్కడ హాజరైతే అక్కడ అక్బరుద్దీన్ హాజరు కావడం జరిగింది. అదేవిధంగా అక్కడ ప్రజారాజ్యం పార్టీ ఉంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ రావడం జరిగింది. కాబట్టి ఇక తేడాలను అభ్యర్థులు గుర్తుపెట్టుకోగలిగితే కంపల్సరీ ఎగ్జామ్లో రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా
అదేవిధంగా ఈ అఖిలపక్ష సమావేశంలో నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాన్ని మాత్రం 10 వాయిదాలు వేస్తే వెళ్ళిపోవడం జరిగింది. ఈ వాయిదాల పరిమితి నేపథ్యంలో 2010 నవంబర్ 30వ తారీఖు నాడు కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడు. రోషయ్యని పక్కన పెట్టేసి కిరణ్ కుమార్ రెడ్డిని 2010 నవంబర్ 30వ తారీఖు నాడు పదవి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డికి కోమరెడ్డి వెంకరెడ్డికి వచ్చిన అభిప్రాయ భేదాల కారణమైతేంది, తెలంగాణ ఉద్యమం అయితేంది 2011 మార్చి 3వ తారీఖు నాడు 2011 మార్చి 3వ తారీఖు నాడు తెలంగాణ యొక్క ప్రక్రియ హాజరవేతన జూపల్లి కృష్ణారావు రాజీనామా చేస్తే 2011 అక్టోబర్ 1వ తారీఖు నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ పదవికి రాజీనామా చేశారు. కాబట్టి ఇక్కడ తెలంగాణ నేపథ్యంలో పదవులకు రాజీనామా చేసిన వాళ్ళు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు. 69 ఉద్యమంలో రాజీనామా చేసినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణబాబూజీ. అదేవిధంగా 2009 కంటే ముందే చాలాసార్లు రాజీనామాలు చేసిన వ్యక్తి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ యొక్క నాయకులు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పదవులకు రాజీనామా చేసిన వాళ్ళు కొండా లక్ష్మణబాబూజీ, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఇక కేసీఆర్ అయితే ఎన్నిసార్లు రాజీనామా చేశారో ఆయనకు కూడా తెలియని ఒక పరిస్థితి. కాబట్టి తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఎన్నోసార్లు రాజీనామాల అంశం మీద కూడా ఎగ్జామ్లో బిట్ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకుని ఒక ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత 2013 జూలై 30వ తారీఖు నాడు సిడబ్ల్యూసి తీర్మానం చేసుకొని ఆ సిడబ్ల్యూసి తీర్మానం మేరకు ఆ తర్వాత ఆంటోనీ కమిటీ ఏర్పాటు చేసి జీఓఎం ఏర్పాటు చేసి చివరికి రాష్ట్రానికి ఒక బిల్లును పంపించేసి ఆ బిల్లు యొక్క మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మనం పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనే అంశం కింద అక్కడ అంశాలు చూసే ఒక ప్రయత్నం చేద్దాం. ఇది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశాలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినాలు, బీజేపీకి సంబంధించిన అంశాలు. అదేవిధంగా మనకు కొన్ని చిన్న రాజకీయ పార్టీలు ఉన్నవి. ఆ రాజకీయ పార్టీల గురించి కూడా ఎగ్జామ్లో ఎవరు స్థాపించారు, జతపరచండి అనే అంశం నేపథ్యంలో ఎగ్జామ్లో క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ యొక్క చిన్న రాజకీయ పార్టీల గురించి తెలుసుకునే ఒక ప్రయత్నం అనేది చేద్దాం. అలాంటి రాజకీయ పార్టీలు ఒక 10-12 రాజకీయ పార్టీలు ఉన్నాయి. జై తెలంగాణ పార్టీ, దీన్ని 97లో ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి సబితా ఇంద్రారెడ్డి యొక్క భర్త ఇంద్రారెడ్డి. జై తెలంగాణ పార్టీ అంటే ఇంద్రారెడ్డి, పటోల ఇంద్రారెడ్డి చంద్రబాబు గవర్నమెంట్లో హోంమంత్రిగా పనిచేయడం జరిగింది. ఎన్టీఆర్ గవర్నమెంట్లో హోంమంత్రిగా పనిచేయడం జరిగింది. ఆ ఎన్టీఆర్ గవర్నమెంట్లో అంటే ఎన్టీఆర్ నుంచి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు లాక్కున్నప్పుడు ఇంద్రారెడ్డి, పటోల ఇంద్రారెడ్డి ఎన్టీఆర్ ఏమంటే ఉండడం జరిగింది. ఎన్టీఆర్ మరణించిన తర్వాత లక్ష్మీపార్వతి యొక్క పార్టీలో కొనసాగారు. ఆ తర్వాత దానికి రాజకీయ మనుగడ లేకపోవడంతో తెలంగాణ ఉద్యమంలోకి అడుగుపెట్టిన వ్యక్తి ఎవరంటే పటోల ఇంద్రారెడ్డి. 97లో మొట్టమొదటిసారిగా ఉద్యమ కమిటీని ఏర్పాటు చేస్తే ఆ ఉద్యమ కమిటీకి మద్దతు తెలిపిన వాళ్ళు కొండా మాధవరెడ్డి, ప్రొఫెసర్ జయశంకరు, కేశవరావు జాదవ్ లాంటి వాళ్ళు ఇంద్రారెడ్డికి మద్దతు తెలిపేసి ఆ ఉద్యమ కమిటీలు ఏర్పాటు చేసి ఉద్యమాన్ని నిర్మించే ప్రయత్నం చేశారు. కానీ ఇంద్రారెడ్డి యొక్క అహంకార స్వభావం కారణంగా, ఒంటెద్దు పోకడల కారణంగా ఈ మేధావి వర్గం మొత్తం దూరం కావడం జరిగింది. అలాంటి సమయంలో 97లో ఇంద్రారెడ్డి ఏర్పాటు చేసిన పార్టీ జై తెలంగాణ పార్టీ. జై తెలంగాణ పార్టీని ఎవరు ఏర్పాటు చేశారని ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగితే పటోల ఇంద్రారెడ్డి 1997లో జై తెలంగాణ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. కొంతకాలం సభలు సమావేశాలు నిర్వహించేసి తెలంగాణ ఉద్యమాన్ని ముందీసుకునే ఒక ప్రయత్నం చేశాడు. కానీ ఆ తర్వాత దానికి రాజకీయ మనుగడ లేదని చెప్పేసి భావించేసి వైఎస్ఆర్ సమక్షంలో ఆ జై తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగినది. ఆ విలీనం చేసిన కొద్ది రోజుల్లోని ఇంద్రారెడ్డి రోడ్డు ప్రమాదంలో శంషాబాద్ యొక్క వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది ఇంద్రారెడ్డి. కాబట్టి ఎన్టీఆర్ గవర్నమెంట్లో హోంమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇంద్రారెడ్డి. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో, రోషయ్య గవర్నమెంట్లో, కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో మహిళా హోంమంత్రిగా పనిచేసిన వ్యక్తి సబితా ఇంద్రారెడ్డి. కాబట్టి భర్త భార్యలు ఒకే ఇంటికి వెళ్ళి ఇద్దరు హోమ్ మినిస్టర్లుగా పనిచేసి చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తులు ఎవరంటే ఇంద్రారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి. కాబట్టి భారతదేశంలోని మొట్టమొదటి మహిళా హోంమంత్రి ఎవరంటే సబితా ఇంద్రారెడ్డి. ఆ సబితా ఇంద్రారెడ్డి చేవెళ్ళ నియోజకవర్గం గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత మహేశ్వరం నియోజకవర్గం వెళ్ళి గెలుపొందడం జరిగింది సబితా ఇంద్రారెడ్డి హోంమంత్రిగా. అంతకుముందు భూగర్భ గనుల శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే సబితా ఇంద్రారెడ్డి. కాబట్టి భర్త భార్యలు హోంమంత్రిగా పనిచేసిన ఒక సంఘటన
ఇందిరారెడ్డి, సబితా ఇందిరారెడ్డి మధ్యలో కనిపిస్తాయి కాబట్టి ఈ అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. ఇది జై తెలంగాణ పార్టీ, ఇందిరారెడ్డికి సంబంధించిన పార్టీ. మరో ముఖ్యమైన పార్టీ తల్లి తెలంగాణ పార్టీ. తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసినటువంటి ఒక సినిమా హీరోయిన్ లేడీ అమితాబ్ బచ్చన్గా తెలంగాణ ప్రాంతానికి వెళ్ళి ఒక హీరోయిన్గా హీరోతో పాటు పాత్రలు సృష్టించబడి హీరోతో పాటు రెమ్యునేషన్ కూడా తీసుకొని పెద్ద స్థాయిలో నటించిన ఒక మహిళామణి ఎవరంటే విజయశాంతి. ఈమెది వరంగల్ జిల్లా ఏటూరు నాగారము రామన్నగూడకు సంబంధించిన ఒక మహిళ. వరంగల్ జిల్లా ఏటూరు నాగారం రామన్నగూడకు సంబంధించిన ఒక మహిళ శ్రీమతి విజయశాంతి. ఈమె 98లో బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. ఆ తర్వాత ఆమె ఒసై రామలం అనే ఒక సినిమా ద్వారా జనం మధ్యకు బాగా దగ్గర కావడం జరిగింది. అలా బీజేపీ పార్టీలో మహిళా మోర్చా అధ్యక్షురాలుగా పనిచేసి ఆ తర్వాత ఆ పార్టీకి వెళ్ళి బయటికి వెళ్ళి 2007 ఫిబ్రవరి 4వ తారీఖు నాడు తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసింది. 2007 ఫిబ్రవరి 4వ తారీఖు నాడు తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసింది శ్రీమతి విజయశాంతి. ఆ తర్వాత 2009 ఎన్నికల కంటే ముందు 2009 జనవరి 16వ తారీఖు నాడు తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసి మెదక్ లోక్సభ ఎంపీగా పోటీ చేసి గెలుపొంది పార్లమెంటులో తెలంగాణ వాదాన్ని వినిపించిన ఒక మహిళ శ్రీమతి విజయశాంతి. ఆ తర్వాత కేసీఆర్తో వచ్చిన విభేదాల కారణంగా టీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టేసి ఆమె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అలా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత 2014 ఎన్నికలలో మెదకు అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేయడం జరిగింది. ఆ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసినప్పుడు పద్మా దేవేందర్ రెడ్డి చేతిలో ఆమె ఓటమి పాల్గొనడం జరిగింది. కాబట్టి తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసిన శ్రీమతి ఇందిరాగాంధీ 2007 ఫిబ్రవరి 4వ తారీఖు నాడు తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసి 2009 జనవరి 16వ తారీఖు నాడు 2009 జనవరి 16వ తారీఖు నాడు తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసింది ఎవరంటే శ్రీమతి విజయశాంతి అనే అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరో ముఖ్యమైన పార్టీ తెలంగాణ సాధన సమితి. ఈ తెలంగాణ సాధన సమితిని ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరంటే ఆల నరేంద్ర. ఈయన 2001 సెప్టెంబర్ 19వ తారీఖు నాడు తెలంగాణ సాధన సమితిని ఏర్పాటు చేశాడు. ఆయనతో పాటు రవీంద్రనాథ్ రెడ్డి, మోచినేని కిషన్ రావు, గోవిందగిరి, డికే సమరసింహారెడ్డిలతో కలిసేసి తెలంగాణ సాధన సమితిని ఏర్పాటు చేసిన వ్యక్తులు అంటే ఆల నరేంద్ర. అంతకుముందు ఆయన 3-4 సార్ల ఎమ్మెల్యేగా కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆల నరేంద్ర. 2001 సెప్టెంబర్ 19వ తారీఖు నాడు ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి తెలంగాణ సాధన సమితిని ప్రారంభించడం జరిగింది. 2002 ఎన్నికల హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి కేవలం ఒకే స్థానంలో గెలుపొందడం జరిగింది. అలా టీఆర్ఎస్ పార్టీ అప్పటికే ఏర్పాటైంది, తెలంగాణ సాధన సమితి ఏర్పాటైంది. ఎవరికి వారుగా ఉద్యమాలు నిర్వహిస్తే తెలంగాణ రాష్ట్రం రావడం కష్టమని చెప్పేసి 2002 ఆగస్టు 11వ తారీఖు నాడు తెలంగాణ సాధన సమితిని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది ఆల నరేంద్ర. 2002 ఆగస్టు 11వ తారీఖు నాడు టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేశాడు. అంతకుముందు తెలంగాణ సాధన సమితిగా ఉన్నప్పుడు పొలికేక పేరుతోటి హైదరాబాద్లో ఒక సభను కూడా నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత భువనగిరి ఎమ్మెల్యేగా పోటీ చేసి మెదక్ లోక్సభ సభ్యుడిగా పోటీ చేసి భువనగిరి ఎమ్మెల్యేగా ఓడిపోయి మెదక్ లోక్సభ నుంచి గెలుపొంది కేంద్రంలో 2004లో కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ శాఖ మంత్రిగా పదవి బాధ్యత స్వీకరించడం జరిగింది. కానీ 2007లో కేసీఆర్తో వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగా ఆ పార్టీ నుంచి ఆయన బయటికి వెళ్ళిపోయి టీఆర్ఎస్ఎన్ తెలంగాణ రాష్ట్ర సమితి నరేంద్ర అనే పేరుతో ఒక పార్టీని కూడా ఏర్పాటు చేసి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కలవడం జరిగింది. ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బీఎస్సీ పార్టీలో చేరడం జరిగింది. చివరిగా 2014 ఏప్రిల్ 9వ తారీఖు నాడు మరణించిన వ్యక్తి ఎవరంటే ఆల నరేంద్ర. మనకు 1983లో బీజేపీ పార్టీ తరఫున 1983లో బీజేపీ పార్టీ తరఫున హిమాయత్ నగర్ ఎన్నికలలో పోటీ చేసి తెలంగాణ వాదాన్ని మొట్టమొదటిసారిగా నిరూపించిన వ్యక్తి ఆల నరేంద్ర. ఆ తర్వాత 2001లో తెలంగాణ సాధన సమితిని ఏర్పాటు చేసి తెలంగాణ కోసం ఉద్యమాలు నిర్వహించిన వ్యక్తి ఎవరంటే ఆల నరేంద్ర. కాబట్టి ఆయన చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని చూడకముందే మరణించిన వ్యక్తి ఎవరంటే ఆల నరేంద్ర ఏర్పాటు చేసిన వ్యక్తి తెలంగాణ సాధన సమితి. జై తెలంగాణ పార్టీ పట్టోల ఇంద్రారెడ్డి, తల్లి తెలంగాణ పార్టీ విజయశాంతి, తెలంగాణ సాధన సమితి ఆల నరేంద్ర అనే అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నవ తెలంగాణ పార్టీ
దేవేందర్ గౌడ్ ఏర్పాటు చేశాడు. నవ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసింది దేవేందర్ గౌడ్ ఏర్పాటు చేశాడు. టీడీపీ పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్న సందర్భంలో టీడీపీ పార్టీతో విభేదించి 2008 జూలై 11వ తారీఖు నాడు 2008 జూలై 11వ తారీఖు నాడు టీడీపీ పార్టీ నుంచి బయటికి వెళ్ళి నవ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసిన వ్యక్తులు అంటే టి దేవేందర్ గౌడ్, తూళ్ళ దేవేందర్ గౌడ్. ఈయన రంగారెడ్డి జిల్లాకు సంబంధించి తుక్కగూడ సంబంధించిన వ్యక్తి. తుక్కగూడ గ్రామ సర్పంచ్గా పనిచేశాడు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్గా పనిచేయడం జరిగింది. చివరికి నవ తెలంగాణ పార్టీని దేవేందర్ గౌడ్ 2008 జూలై 11వ తారీఖున ఏర్పాటు చేసి ఆ తర్వాత 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యంలో తన పార్టీని విలీనం చేశాడు. ప్రజారాజ్యంలో 2009 ఎన్నికల ముందు విలీనం చేసి ఆ తర్వాత చిరంజీవితో వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగా మళ్ళీ ప్రజారాజ్యాన్ని వదిలిపెట్టేసి మళ్ళీ సొంత గూటైన టీడీపీ పార్టీలో ఆయన పనిచేయడం జరిగింది. టీడీపీ పార్టీ తరఫున ప్రస్తుతానికైనా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న వ్యక్తులు అంటే దేవేందర్ గౌడ్, తూళ్ళ దేవేందర్ గౌడ్. ఆయన స్థాపించిన ఒక పార్టీ నవ తెలంగాణ పార్టీ అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరొక ముఖ్యమైన పార్టీ తెలంగాణ నగార సమితి. తెలంగాణ నగార సమితిని నాగం జనార్దన్ రెడ్డి 2011 సెప్టెంబర్ 11వ తారీఖు నాడు ఏర్పాటు చేశాడు. 2011 సెప్టెంబర్ 11వ తారీఖు నాడు తెలంగాణ నగార సమితిని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా తిరిగి తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపే ప్రయత్నం చేశాడు. 2009 డిసెంబరు 24వ తారీఖు నాడు ఉస్మానియా సిటీలో విద్యార్థులను అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని దీక్షలు చేస్తుంటే దీక్షలకు మద్దతు తెలపడానికి వెళ్ళినటువంటి ఈ యొక్క నాగం జనార్దన్ రెడ్డి మీద ఉస్మానియా సిటీ విద్యార్థులు దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేసిన తర్వాత తన యొక్క మనసు మార్చుకొని తెలంగాణ ఉద్యమం వెంట పరిగెత్తిన వ్యక్తులు అంటే ఒక నాగం జనార్దన్ రెడ్డి. 69 ఉద్యమంలో కూడా ఒక వైద్య విద్యార్థిగా 69 ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి ఎవరంటే నాగం జనార్దన్ రెడ్డి. ఆ తర్వాత 2011లో తెలంగాణ నగార సమితిని ఏర్పాటు చేసి తెలంగాణ కోసం పనిచేసిన వ్యక్తి ఎవరంటే నాగం జనార్దన్ రెడ్డి అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఆ నాగం జనార్దన్ రెడ్డి ఒక నాగర్ కర్నూలు ఎమ్మెల్యేగా చాలా కాలం పనిచేశాడు. టీడీపీ పార్టీలో రెవెన్యూ శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ముఖ్యమైన స్థానాలలో పనిచేసిన వ్యక్తి ఎవరంటే ఒక నాగం జనార్దన్ రెడ్డి. చివరికి ఆ పార్టీ నుంచి విభేదించి బయటికి వెళ్ళి తెలంగాణ నగార సమితిని స్థాపించేసి ఉద్యమానికి మద్దతు తెలిపి ప్రయత్నం చేసి ఉద్యమానికి జనం యొక్క మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశాడు. చివరికి 2013 జూన్ 3వ తారీఖు నాడు 2014 ఎన్నికల కంటే ముందు బీజేపీ పార్టీలో నాగం జనార్దన్ రెడ్డి తన యొక్క పార్టీ అయినటువంటి తెలంగాణ నగార సమితిని విలీనం చేయడం అనేది జరిగింది. కాబట్టి నవ తెలంగాణ పార్టీ స్థాపించింది దేవేందర్ గౌడ్ అయితే తెలంగాణ నగార సమితిని ఏర్పాటు చేసిన వ్యక్తి నాగం జనార్దన్ అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మరొక ముఖ్యమైన పార్టీ మన పార్టీ. ఈ మన పార్టీని స్థాపించిన వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ అంతకుముందు రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్గా పనిచేశాడు. బీసీ పక్షవాదిగా పనిచేయడం జరిగింది. ఈ మన పార్టీ కారణంగానే ఆయన అసెంబ్లీకి, శాసనమండలికి, ఎమ్మెల్సీ ఎన్నికైన సందర్భంగానే టీఆర్ఎస్ పార్టీలో విభేదాలు రావడానికి గల కారకుడైన వ్యక్తి కూడా ఒక కాసాని జ్ఞానేశ్వర్. ఈ కాసాని జ్ఞానేశ్వర్ మన పార్టీ స్థాపించాడు. ఈ యొక్క మన పార్టీని 2009 ఎన్నికల కంటే ముందు ప్రజారాజ్యంలో విలీనం చేశాడు. కాబట్టి మన పార్టీని ఎవరు స్థాపించారని ఎగ్జామ్లో క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి కాసాని జ్ఞానేశ్వర్ అని చెప్పేసి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మరొక ముఖ్యమైన పార్టీ తెలంగాణ ప్రజా ఫ్రంట్. ఈ తెలంగాణ ప్రజా ఫ్రంట్ గద్దర్ ఆధ్వర్యంలో ఏర్పాటైంది. ఇది 2010 అక్టోబర్ 9వ తారీఖు నాడు తెలంగాణ ప్రజా ఫ్రంట్ను ఏర్పాటు చేసిన వ్యక్తులు అంటే గద్దర్ ఏర్పాటు చేశారు. దీంట్లో విమలక్క, చాలామంది సభ్యులు, వేదకుమారు, విమలక్కలు అనే వాళ్ళందరూ కూడా దీంట్లో సభ్యులుగా ఉండడం జరిగింది. కానీ ఆ యొక్క మొదటి సమావేశంలోనే ఈ యొక్క తెలంగాణ ప్రజా ఫ్రంట్ అనేది ఎన్నికల దూరంగా ఉంటుందని చెప్పేసి సందర్భంగా ప్రకటిస్తే ఆ సభ నుంచి విమలక్క వాకౌట్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తెలంగాణ ప్రజా ఫ్రంట్ నుంచి గద్దర్ అనే వ్యక్తి 2012లో తప్పుకుంటే ఆయన స్థానంలో తన యొక్క పార్టీ బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి ఎవరంటే ఆకుల భూమయ్య. కాబట్టి తెలంగాణ ప్రజా ఫ్రంట్ని ఏర్పాటు చేసిన గద్దర్ అనే అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ను ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరంటే విమలక్క ఏర్పాటు చేయడం జరిగింది. విమలక్క ఆధ్వర్యంలో తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ను 2011 ఫిబ్రవరి 28వ తారీఖు నాడు ఏర్పాటు చేశారు. దీని యొక్క తెలంగాణ ప్రజా ఫ్రంట్ యొక్క చైర్మన్గా వ్యవహరించిన వ్యక్తి కేశవరావు జాదవ్ అయితే చైర్మన్గా వ్యవహరించిన వ్యక్తి విమలక్క. అలాగే జనరల్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి కపిలవాయి దిలీప్ కుమార్.
కాబట్టి యునైటెడ్ ఫ్రంట్ విమలక్ అనే అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా తెలంగాణ విమోచన సమితి. తెలంగాణ విమోచన సమితిని ఏర్పాటు చేసినది కపిలవై దిలీప్ కుమార్ వి ప్రకాష్ ఆధ్వర్యంలో. తెలంగాణ విమోచన సమితిని ఏర్పాటు చేసింది కపిలవై దిలీప్ కుమార్ వి ప్రకాష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అలాగే మరో పార్టీ మహాజన సోషలిస్టు పార్టీ. మహాజన సోషలిస్టు పార్టీని ఏర్పాటు చేసినది మందకృష్ణ మాదిగ. ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడైనటువంటి ఎంఆర్పిఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ ఏర్పాటు చేసిన పార్టీ మహాజన సోషలిస్టు పార్టీ అనే అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. మహాజన సోషలిస్టు పార్టీ. అదేవిధంగా తెలంగాణ కోసం ఏర్పాటు చేసినటువంటి మరొక కొన్ని చిన్న పార్టీలు కూడా పనిచేయడం అనేది జరిగింది. అలా ఏర్పాటైనటువంటి కొన్ని పార్టీలు చూస్తే మనకు తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ. ఈ తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు చేసిన వ్యక్తి మండగడ్డ విక్రమ్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ మండగడ్డ విక్రమ్ కుమారు 2007 సంవత్సరంలో ఏర్పాటు చేసి శ్రీకృష్ణ కమిటీకి ఒక విలువైనటువంటి సమాచారం అందజేసిన ఒక పార్టీ ఏమిటంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ అనే ఒక పార్టీని తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ అనే పార్టీని ఇందిరా దిలీప్ కుమార్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందిరా దిలీప్ కుమార్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ తెలంగాణ కోసం ఏర్పాటు చేయబడ్డ పార్టీలు అయితే తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి కొన్ని పార్టీలు కూడా ఉన్నవి. దాంట్లో ముఖ్యమైన పార్టీ టీడీపీ పార్టీ. ఈ టీడీపీ పార్టీని 1982లో దీన్ని స్థాపించిన వ్యక్తి ఎవరంటే నందమూరి తారక రామారావు. 82 మార్చి 29వ తారీఖు నాడు టీడీపీ పార్టీని ఆయన ప్రారంభించి కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి గిన్నీస్ బుక్ రికార్డులో కూడా చోటు సంపాదించిన వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆల్రెడీ మనం చాలాసార్లు టీడీపీ పార్టీ గురించి ప్రస్తావించడం జరిగింది, ఎన్టీఆర్ గురించి ప్రస్తావించడం జరిగింది. కాబట్టి టీడీపీ పార్టీ అనేది చాలాసార్లు అడ్డుకునే ఒక ప్రయత్నం చేసినది. 83లో మొట్టమొదటిసారిగా 200కు పైన స్థానాలలో, 85 మధ్యంతర ఎన్నికల్లో 219 స్థానాలు, 89లో మాత్రము 74 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. అలా 2004 ఎన్నికలలో కూడా ఓడిపోయి కేవలము 47 స్థానాలు అత్యంత తక్కువ స్థానాలు గెలుపొందినది. ఆ తర్వాత 2009 ఎన్నికలలో 92 స్థానాలు గెలుపొందినది. తెలంగాణ కోసం చాలాసార్లు అడ్డుకునే ప్రయత్నం చేసినది. ప్రణబ్ ముఖర్జీ కమిటీ కూడా లేఖ ఇవ్వడానికి వెనక ముందు తాత్సారం చేసినది. చివరికి 2008లో ఆ యొక్క ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖను అందజేసిన వ్యక్తి ఎవరు అంటే టీడీపీ పార్టీ. చంద్రబాబు నాయుడు 2 కండ్ల సిద్ధాంతం పేరుతోటి అటు తెలంగాణ వాదాన్ని ఇటు ఆంధ్రప్రదేశ్ వాదాన్ని రెండింటి కూడా నేను బలపరుస్తా అని చెప్పేసి తెలంగాణ తీవ్ర అన్యాయం చేసే ప్రయత్నం చేశాడు. అదేవిధంగా 2009 డిసెంబర్ 9 ఒక ప్రకటన వస్తే ఆ ప్రకటన అడ్డుకోవడానికి తెర వెనుక పాత్ర నిర్వహించి కుట్రలు కుతంత్రాలు చేసిన వ్యక్తి చంద్రబాబు అన్న అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించిన వ్యక్తి నందమూరి తారక రామారావు. ఈయన ట్యాంక్ బండ్ మీద తెలంగాణ తెలుగు వైతాళికుల పేరుతోటి ఆంధ్ర వైతాళికు పెట్టే ఒక ప్రయత్నం కూడా చేయడం జరిగింది. కాబట్టి చాలా అంశాలలో అదేవిధంగా రాయలసీమకి కృష్ణా జలాన్ని తరలించే ప్రయత్నం చేశాడు. ఈయన కాలంలో ఎస్ఎల్బీసీ అనేది మొదలు పెడితే అది 2014 వరకు కంప్లీట్గానే ఒక పరిస్థితి. చంద్రబాబు నాయుడు 1995 నుంచి 2004 వరకు దాదాపుగా 9 సంవత్సరాల పాటు అత్యంత ఎక్కువ కాలము తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు 2 కళ్ళ సిద్ధాంతం పెడితే అడ్డుకునే ఒక ప్రయత్నం చేశారు. చివరికి దేన్ని వదిలిపెట్టమని చెప్పడం జరిగింది. పొలిటికల్ జేఏసీ కార్యక్రమంలో కూడా టీడీపీ పార్టీ కొంతకాలం పాల్గొంటే తర్వాత దాన్ని బహిష్కరించడం జరిగింది రాజీనామాలు చేయకపోతే. అదేవిధంగా 2010 జనవరి 5వ తారీఖు నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి రేవూరు ప్రకాష్ యనమల రామకృష్ణ పాల్గొంటే 2012లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి కడియం శ్రీగారు యనమల రామకృష్ణ పాల్గొనడం జరిగింది. అదేవిధంగా టీడీపీ పార్టీకి బయటికి వెళ్ళినటువంటి వ్యక్తులు ఒకసారి మనం పరిశీలిస్తే చంద్రశేఖర్ రావు టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేశాడు. అదేవిధంగా దేవేందర్ గౌడ్ నవ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశాడు. నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ నగార సమితిని ఏర్పాటు చేశారు. ఇలా కేసీఆర్, దేవేందర్ గౌడ్, నాగం జనార్దన్ రెడ్డి ముగ్గురు కూడా టీడీపీ పార్టీలోనే పుట్టి ఆ తర్వాత పార్టీలు ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించిన వ్యక్తులు కూడా టీడీపీ పార్టీకి వెళ్ళి బయటికి వెళ్ళిన అభ్యర్థుల అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. ఇది టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు. చాలాసార్లు టీడీపీ పార్టీ గురించి ప్రస్తావించాం కాబట్టి అంశాలు అక్కడ పరిగణలు తీసుకొని గుర్తుపెట్టుకోవాలి, అంశాలని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ ఎంఐఎం మజ్లిస్ ఈ ఇత్తైదుల్ ముస్లిమన్ అనే ఎంఐఎం అనే పార్టీ 27 నవంబర్ 9వ తారీఖు నాడు
ఒక మత సాంస్కృతిక సంస్థగా ఏర్పాటైంది. మౌల్వి మహూద్ నవూజ్ ఖాన్ గృహంలో సమావేశమై ఒక సాంస్కృతిక సంస్థగా దీన్ని మత సాంస్కృతిక సంస్థగా ఎంఐఎం మజ్లిస్ ఇత్తైదుల్ ముస్లిమన్గా ఏర్పాటు చేశారు. దీన్ని ప్రారంభించడానికి గల కృషి చేసిన వ్యక్తులు ఎవరంటే సయ్యద్ మొయినుద్దీన్ ఖాద్రీ, ఉర్దూ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి. సయ్యద్ మొయినుద్దీన్ ఖాద్రీ ఈయన ఉర్దూ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి. అలాగే హబీబుల్ రెహమాను పర్షియా డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులు. ఈ ఇద్దరు ఆధ్వర్యంలో ఈ ఎంఐఎన్ మజ్లిస్ ఇత్తైదుల్ ముస్లిమన్ ఒక పార్టీ ఒక మత సాంస్కృతిక సంస్థ ఏర్పాటైంది. 1931లో ఇనాయతుల్లా ముష్రకి ముస్లింల ఆత్మరక్షణకై కక్సార్ ఉద్యమాన్ని మొదలుపెట్టాడు. ముస్లింల ఆత్మరక్షణకై 1930లో ఇనాయతుల్లా ముష్రకి కక్సార్ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. 1940లో బహదూర్ యార్ జంగ్ దీనికి అధ్యక్షుడయ్యి రజాకార్ అనే యొక్క సొంత సైన్యాన్ని, ఒక ప్రత్యేకమైన సైన్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రజాకార్ల యొక్క స్వచ్ఛంద దళాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కాలంలో కాసిం రజ్వీ దానికి అధ్యక్షుడైన కారణంగా దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. తెలంగాణ సమాజం మీద దాడి చేసే ప్రయత్నం చేసింది రజాకార్ల అనే అంశము. కాబట్టి అలా దాడి చేసిన సందర్భంలో దానికి వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం రావడం జరిగింది. ఆ తెలంగాణ సాయుధ పోరాటం రజాకార్ల ఉద్యమాల కారణంగానే ఆపరేషన్ పోలో అనేది జరిగి చివరికి తెలంగాణ అనే ప్రాంతము ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అంశాలని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఎంఐఎం పార్టీ యొక్క ప్రధాన కార్యాలయము దారుస్సలాం మజ్లిస్ పార్టీ యొక్క ప్రధాన కార్యాలయంగా కొనసాగింది. ఈ యొక్క కాసిం రజ్ యొక్క కారణంగా తెలంగాణ రజాకార్ల కాకృత్యాలు పెరిగిపోయి తెలంగాణ సాయుధ పోరాటం వచ్చి ఇవన్నీ నేపథ్యంలో ఆపరేషన్ పోలో జరిగి ప్రత్యేక హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడడానికి ఇండియన్ యూనియన్లో కలడానికి కారణమైంది. ఆ తర్వాత ఆపరేషన్ పోలో సమయంలో రజాకార్ నాయకుడైనటువంటి కాసిం రజ్ని అరెస్ట్ చేసి తిరుమలగిరి జైల్లో పెట్టడం జరిగినది. అలా తిరుమలగిరి జైల్లో బందీగా ఉన్నటువంటి కాసిం రజ్ని 1957లో విడుదల చేయడం జరిగింది. ఆయన అరెస్ట్ అయిన సందర్భంలో దాని యొక్క పార్టీ యొక్క బాధ్యతలు తీసుకుని మస్జిద్ జనరల్ సెక్రటరీ అయినటువంటి అబుల్ ఖైర్ సిద్దికి మజ్లిస్ అనే ఒక పార్టీని ఎంఐఎంను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ఇది 57లో కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకి వ్యతిరేకించిన కారణంగా మనకి జేఎన్ చౌదరి ముస్లింల మీద దాడులు చేసిన కారణంగా 57లో కాంగ్రెస్ ఇతర పక్షాలకి ముస్లింలు అనేవాళ్ళు ఓటు బ్యాంకుగా మారడం జరిగింది. కాంగ్రెస్ ఇతర పక్షాలకు ఓటు వేయడం జరిగింది. 1957లో జైలు నుంచి విడుదలైనటువంటి కాసిం రజ్వీ తన యొక్క పార్టీ యొక్క బాధ్యతలన్నీ దాని పని పునరుద్ధరించేసి న్యాయవాది అయినటువంటి అబ్దుల్ వాహిద్ ఓవైసీకి అప్పచెప్పడం జరిగింది. ఆ తర్వాత 57లో ఈ యొక్క పార్టీని వదిలిపెట్టేసి పాకిస్తాన్కి వెళ్ళిపోయిన కాసిం రజ్వీ 1971లో ఆయన మరణించడం జరిగింది. కాబట్టి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన పార్టీ బాధ్యతలు ఎంఐఎం యొక్క పార్టీ బాధ్యతలు తీసుకున్న వ్యక్తులు అంటే అబ్దుల్ వాహిద్ ఓవైసీ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత సలావుద్దీన్ ఓవైసీ 69 ఉద్యమ కాలంలో తెలంగాణకు మద్దతు తెలిపే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ప్రస్తుతము ఎంఐఎంకు అధ్యక్షుడిగా ఉన్నది అసాదుద్దీన్ ఓవైసీ. ఇవాళ పార్లమెంటులో శాసనసభ పక్ష నేత యొక్క అసెంబ్లీలో శాసనసభ పక్ష నేతగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే అక్బరుద్దీన్ ఓవైసీ. కాబట్టి ఈ విధంగా అక్బరుద్దీన్ ఓవైసీ, అసాదుద్దీన్ ఓవైసీ వల్ల తెలంగాణలో ఎంఐఎం పార్టీతో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. కానీ తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకించిన పార్టీ ఎంఐఎం పార్టీ. ఇది రాయల తెలంగాణ కావాలని చెప్పింది కానీ తెలంగాణ రాష్ట్రం కోసం మద్దతు తెలపలేదు. ఒకవేళ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే తెలంగాణలో బీజేపీ అనేది బలపడుతున్నది, దానివల్ల తీవ్రమైన అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఎంఐఎం వ్యతిరేకించే ఒక ప్రయత్నం చేసింది. అఖిలపక్ష సమావేశాల్లో కూడా వ్యతిరేకించే ఒక ప్రయత్నం చేసింది. ఆ తర్వాత చివరికి 2014 రాష్ట్రం వచ్చే ముందు మాత్రం తెలంగాణకు మద్దతు తెలిపిన పార్టీ ఈ ఎంఐఎం పార్టీ అనే అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ శాసనసభ యొక్క అసెంబ్లీ నేత అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో 2 గంటలు ప్రసంగం చేస్తూ హైదరాబాద్ నిర్మించినది కుతుబుషాయిలు అసబ్జాయాలని చెప్పేసి తెలంగాణకు మద్దతు తెలిపే ఒక ప్రయత్నం చేసిన అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. ఇది ఎంఐఎం పార్టీకి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. అదేవిధంగా 2010 అఖిలపక్ష సమావేశానికి అక్బరుద్దీన్ ఓవైసీ, అసాదుద్దీన్ ఓవైసీ హాజరైతే 2012 అఖిలపక్ష సమావేశానికి అసాదుద్దీన్ ఓవైసీ, జీవీ నారాయణ ఇద్దరు హాజరు కావడం జరిగింది ఎంఐఎం పార్టీ తరపున. మరో ముఖ్యమైన పార్టీ సిపిఐ, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా. ఈ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాని తాష్కెంట్లో 1920లో ఎంఎన్ రాయ్ ప్రారంభించడం జరిగింది. 1925లో భారతదేశంలో ప్రారంభించడం జరిగింది. సిపిఐ తెలంగాణ శాఖ 1939లో ఏర్పాటు కావడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహించిన పార్టీ సిపిఐ పార్టీ.
1952లో ఈ పార్టీ మీద బహిష్కరణ ఉన్న కారణంగా నిషేధం ఉన్న కారణంగా మరొక పార్టీ పేరుతోటి 1952 ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. రావి నారాయణ రెడ్డి జవహర్లాల్ నెహ్రూ కంటే ఒక అత్యధికంగా మెజార్టీతో గెలుపొంది 1952లో ప్రతిపక్ష పార్టీగా అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఉన్న పార్టీ సిపిఐ పార్టీ. ఆ తర్వాత పీడీఎఫ్ పార్టీ తరఫున పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున 1952లో ఎన్నికల్లో పోటీ చేసి దాదాపు ఎక్కువ స్థానాలని గెలుపొందిన పార్టీ కూడా సిపిఐ పార్టీ. ఆ సిపిఐ పార్టీకి వెళ్ళి మళ్ళీ 64 సిపిఎం పార్టీ విడిపోవడం జరిగింది. తర్వాత 69 ఉద్యమ కాలంలో సిపిఐ పార్టీ సమైక్యవాదానికి బలపరచడం జరిగింది. ఆ తర్వాత 2007 ఆగస్టు 5వ తారీఖున లోక్సభలో సిపిఐ నేత గురుదాస్ గుప్తా తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ సిపిఐ పార్టీ తెలంగాణవాదిగా మారిపోవడం జరిగింది. ఆ తర్వాత పొలిటికల్ జేసీలో ప్రముఖ పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన పార్టీ సిపిఐ పార్టీ. 2012 ఆగస్టు 25న ప్రజాపోరు యాత్ర నారాయణ ఆధ్వర్యంలో కొనసాగింది. నారాయణ రాయలసీమ ప్రాంత వాసి అయినప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపి ప్రజాపోరు యాత్ర కూడా నిర్వహించేసి తెలంగాణకు మద్దతు కూడా కొట్టే ప్రయత్నం చేసిన సిపిఐ పార్టీ పొలిటికల్ జేసీలో ప్రముఖ పాత్ర పోషించినది. కాబట్టి ఇలా తెలంగాణ ఉద్యమంలో ప్రముఖంగా నిలబడిన ఒక పార్టీ ఏమిటంటే సిపిఐ పార్టీ. ఈ సిపిఐ పార్టీ ఇందిరా పార్క్ వద్ద కూడా దీక్ష నిర్వహించడం జరిగింది. అఖిలపక్ష సమావేశానికి గుండా మల్లేష్ నారాయణ ఈ 2 అఖిలపక్ష సమావేశానికి వాళ్ళిద్దరే హాజరయ్యి తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపే ఒక ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరో ముఖ్యమైన పార్టీ సిపిఎం పార్టీ. మొట్టమొదటి నుంచి సమైక్యవాదానికి బలంగా ఉన్న ఒక పార్టీ సిపిఎం పార్టీ. ఆ సిపిఐ ఐఎం అనే పార్టీ తర్వాత సిపిఐ ఎంఎల్గా మారిపోయింది. ఆ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ దాని నుంచి పుట్టిన ఒక పార్టీ. సిపిఎల్ న్యూ డెమోక్రసీ మాత్రం తెలంగాణ వాదానికి మద్దతు తెలిపితే సిపిఎం మాత్రం సమైక్యవాదానికి కట్టుబడి ఉంది. ఈ 2 అఖిలపక్ష సమావేశానికి జూలకంటి రంగారెడ్డి, బివి రాఘవులు హాజరయ్యారు. సమైక్యవాదానికి మా మద్దతును తెలపడం జరిగింది. కాబట్టి సమైక్యవాదానికి నిలబడి తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీ సిపిఎం పార్టీ. కాబట్టి సిపిఎం పార్టీని ఇది 1964లో సిపిఐ పార్టీ నుంచి విడిపోయిన ఒక పార్టీ. ఈ యొక్క ఏ పార్టీ అంటే సిపిఎం పార్టీ. కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ప్రజారాజ్యం. 1955 జనవరి 22వ తారీఖు నాడు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించిన వ్యక్తి చిరంజీవి. 149 సినిమాలలో యాక్టింగ్ చేసేసి ప్రజాభిమానాన్ని చూరగొని ఆ తర్వాత ప్రజారాజ్యం పేరుతోటి 2008 ఆగస్టు 26వ తారీఖు నాడు ప్రజారాజ్యం ఏర్పడింది. ఆ తర్వాత సామాజిక తెలంగాణకు మద్దతు తెలుపుతున్నట్టుగా ప్రకటించింది. కానీ 2009 ఎన్నికలలో సామాజిక తెలంగాణ అని చెప్పేసి నిధించినట్టు ప్రజారాజ్యము. ఆ తర్వాత 2009 ప్రకటన వచ్చిన తర్వాత మాత్రము అది సమైక్యవాదానికి మా ఓటని చెప్పేసి సమైక్యవాదానికి నిలబడిన వ్యక్తులు ప్రజారాజ్యం పార్టీ. చివరికి ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనమైపోయిన తర్వాత కేంద్ర మంత్రిగా పదవి బాధలు నిర్వహించిన వ్యక్తి ఒకళ్ళు చిరంజీవి. కాబట్టి ప్రజారాజ్యం అనే పార్టీ తెలంగాణకు వ్యతిరేకించిన పార్టీ. మరొక ముఖ్యమైన పార్టీ ప్రజారాజ్యం పార్టీ అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అలాగే లోక్సత్తా. జయప్రకాష్ నారాయణ ఎన్టీఆర్ కాలంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నట్టు జయప్రకాష్ నారాయణ 1996లో లోక్సత్తా అనే ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. ఆ లోక్సత్తాను ఏర్పాటు చేసి 2006 అక్టోబర్ 2వ తారీఖు నాడు గాంధీ జయంతి రోజున దాన్ని ఒక రాజకీయ పార్టీగా మార్చి 2009 ఎన్నికలలో ఎమ్మెల్యేగా కూకట్పల్లికి వెళ్ళి జయప్రకాష్ నారాయణ ఎన్నిక కావడం జరిగింది. మేధావి ముసుగులో తెలంగాణ వాదాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేశాడు లోక్సత్తా జయప్రకాష్ నారాయణ. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ యొక్క డ్రైవరు మల్లేష్ అనే వ్యక్తి ఒక జయప్రకాష్ నారాయణ మీద దాడి కూడా చేయడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా. ఆ తర్వాత మనసు మార్చుకొని తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నట్టుగా ఆయన ప్రకటించడం జరిగింది. కానీ మొదటి నుంచి కూడా తెలంగాణ వాదానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి ఎవరంటే జయప్రకాష్ నారాయణ. ఈ యొక్క మేధావి ముసుగులో తెలంగాణ వ్యతిరేకించే ప్రయత్నం చేసింది లోక్సత్తా పార్టీ. 2014 ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీ స్థానాన్ని పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి ఎవరంటే జయప్రకాష్ నారాయణ అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అలాగే వైఎస్ఆర్సీపీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్సీపీ అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క కుమారుడు వైఎస్ జగన్. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత 2011 మార్చి 11వ తారీఖు నాడు వైఎస్ఆర్సీపీని స్థాపించిన వ్యక్తులు అంటే ఈ యొక్క వైఎస్ జగన్ స్థాపించడం జరిగింది. ఆయన మా యొక్క పరిధిలో లేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం. ఆర్టికల్ 3 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తెలంగాణ విషయంలో మా యొక్క అటు మద్దతుగా ఇటు కాకుండా మా పరిధిలో అని చెప్పేసి దాడ వేసే ప్రయత్నం చేశారు. కానీ చివరికి తెలంగాణ రాష్ట్ర ప్రకటన వచ్చిన తర్వాత
పార్లమెంటులో ప్లకార్డు పట్టుకొని సమైక్యవాద నినాదాన్ని వినిపించిన వ్యక్తి ఎవరంటే వైఎస్ జగన్. దాని కారణంగానే ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి 3 ఎమ్మెల్యేలు కానీ ఒక ఎంపీ కానీ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. తెలంగాణను వ్యతిరేకించిన ఒక పార్టీ ఏంటంటే వైఎస్ఆర్సీపీ అనే అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఇవి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు. ఆ తర్వాత మనకున్నటువంటి ఒక పొలిటికల్ జేఏసీ మరియు తెలంగాణ జాగృతి, పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పడనే అంశాలని మరో క్లాసులో చూసే ప్రయత్నం చేద్దాం. ఇది పొలిటికల్ రాజకీయ పార్టీలు వాటి ఆవిర్భావము, ఎన్నికల్లో వాటి యొక్క మద్దతు, అవి వివరించిన తీరు, ఏ పార్టీని ఎవరు స్థాపించారు, ముఖ్యంగా అభ్యర్థులు గుర్తుపెట్టుకునే అంశం ఏమిటంటే టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ యొక్క కార్యక్రమాల గురించి చదువుతూ మిగతా పార్టీలు ఎవరు స్థాపించారు, ఆ పార్టీ ఎక్కడ కలిసిపోయిందనే అంశాలను గుర్తుపెట్టుకుంటే మనకు రాజకీయ పార్టీల గురించి ఎగ్జామ్లో మనకు కంపల్సరీగా ఒక 7-8 మార్కులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు ఆ ప్రయత్నంగా చదివే ప్రయత్నము చేయాలి. ఇది రాజకీయ పార్టీలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు.